చక్రవాకం సీరియల్తో ఇంద్రనీల్ వర్మ తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. 2003లో కెరీర్ ప్రారంభించి 2023 వరకు దాదాపు 28 సీరియల్స్ లో హీరోగా నటించారాయన. చక్రవాకం, మొగలిరేకులు వంటి సూపర్ హిట్ సీరియల్స్ తో తెలుగు ప్రేక్షకులకు అభిమాన సీరియల్ హీరోగా మారిపోయారు. ఇంద్ర తనతో కలిసి నటించిన మేఘనను వివాహం చేసుకున్నారు. వీరు చక్రవాకం సీరియల్లో అత్త అల్లుడిగా కలిసి నటించారు. రియల్ లైఫ్ లో ప్రేమ వివాహం చేసుకున్నారు. చక్రవాకం ఇంద్రనీల్ అంటే ఎవరైనా ఆయనను ఇట్టే గుర్తుపట్టేస్తారు. కానీ ఆయనకు ఒక సొంత తమ్ముడు కూడా ఉన్నారు. అతను కూడా తెలుగు సినిమాల్లో విలన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన పేరు అరవింద్. ఈ పేరు చెబితే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు. అరుంధతి సినిమాలో అరవింద్ అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. సుశీల సుశీల అంటూ అరుంధతి సినిమా ఆరంభంలోనే పాడుబడ్డ ప్యాలెస్ వైపు పరిగెత్తే క్యారెక్టర్ ఆయనది. అంతేకాదు, పశుపతిని బయటకు తీసుకొచ్చింది కూడా అరవింద్ పాత్రే. ఆయన 100కు పైగా సినిమాల్లో నటించారు. టాలీవుడ్ లోని అందరి హీరోలు, దర్శకులతో కలిసి పనిచేశారు. కానీ ఇంద్రనీల్ కు వచ్చినంత గుర్తింపు మాత్రం ఆయనకు రాలేదు. చాలా మందికి ఇంద్రనీల్ సొంత తమ్ముడే అరుంధతి అరవింద్ అన్న సంగతి కూడా తెలియదు. తాజాగా అరవింద్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇంద్రనీల్ నేను అన్నదమ్ములమని చాలా మందికి తెలియదు. ఫస్ట్ అన్నయ్య ఇండస్ట్రీకి వచ్చారు. అతనికి సీరియల్స్ లో మంచి క్రేజ్ వచ్చింది. అప్పట్లో అన్నయ్య ఇంటికి వచ్చినప్పుడు ఎంతో మంది అతనిని చూడడానికి ఎక్కడెక్కడ నుంచో వచ్చేవారు. అది చూసి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు తమ మధ్య అంతగా బాండింగ్ లేదని, ఎప్పుడైనా ఒకసారి ఇంటికి వచ్చి వెళుతూ ఉంటాడని చెప్పారు అరవింద్. పెళ్లి అయ్యాక ఎవరి దారులు వారివయ్యాయని వివరించారు.